ఒక రత్నం. విశాల్ అన్న సినిమాల్లో మరో రత్నం. సినిమా టైటిల్కి ఆ సినిమాకి నాకేం పెద్దగా కనెక్టివిటీ అనిపించలేదన్న ఫస్ట్ థింగ్. స్టోరీలో సిమిలర్ స్టోరీస్ లాగా అనిపిస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం నరకోటి సినిమాలు చూస్తూనే ఉన్నాం, సేమ్ ఇదే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది మొత్తం చిత్తూరులో జరుగుతుందని మనం నమ్మడానికి తిరుపతి మొత్తాన్ని తిప్పి తిప్పి చిత్తూరు బోర్డులు పెట్టారన్న. అసలు కొన్ని షార్ట్లు అయితే కన్విన్సింగ్గా ఉండవు, కొన్ని డైలాగ్స్ అయితే. ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పరా అని చెప్పి ఈయన చెప్పేయడం, ఇలా కొన్ని నేనైతే ఐడెంటిఫై చేశాను. కొన్ని అసలు నాకైతే పెద్దగా నచ్చలేదు యాక్చువల్గా. ఇందులో మెయిన్గా చెప్పాల్సింది విశాల్ గారి యాక్టింగ్, హీరోయిన్ గారి యాక్టింగ్, ఇంకోటి మన సముద్ర గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఉంటాడు మా అన్న కమెడియన్, వేరే లెవెల్ అసలు. ఆయన యోగిబాబు గారి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేస్తాడు అసలు, చాలా చాలా బాగా అనిపించింది. మురళీ శర్మ గారి యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది. బట్ కంటెంట్ ఇంకొంచెం బెటర్గా, కంటెంట్ తీసుకున్న కాన్సెప్ట్లు చాలా బాగా తీసుకున్నారు, కానీ బట్ అది మనకు చూపించే విధానం సరిగా లేదు అని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇది తమిళ వాళ్ళకి నచ్చచ్చేమో, బట్ ఏం చూస్తాం, చూసిన సినిమాలే అని అనిపించేలాగా అనిపిస్తుంది. యాక్షన్ కూడా ఓవర్ లాగా అనిపిస్తుంది తప్ప ఏదో ఒక ఫైట్ చూసిన ఫీలింగ్, లేకుంటే ఒక ఎమోషన్ చూసిన ఫీలింగ్ అయితే రాదు. బట్ ఇందు మొత్తంలో మ్యూజిక్ సూపర్. దేవిశ్రీ గారి మ్యూజిక్ బాగా అనిపించింది. ఆడురా సాంగ్ ఏదో సంథింగ్ ఉంది ఒక సాంగ్, ఆ సాంగ్ కూడా బాగుంది. సాంగ్స్ ఓకే, ఎంజాయ్ చేయొచ్చు తప్ప మిగతా అంతా వన్ టైం కూడా. అది కూడా విశాల్ గారు ఫ్యాన్స్ ఉంటే విశాల్ గారి కోసం వెళ్ళండి. ఏం చూపించారు అనుకోండి, నిజంగా హరిని అంత పెద్ద సింగం అట్లా సినిమా తీసిన వ్యక్తి ఈరోజు విశాల్తో ఇట్లాంటి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. టూ ఫ్రాంక్ చెప్పాలంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది నిజంగా. ఒక 20-30 మినిట్స్ వరకు అరే ఏంది బాయ్ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో రొటీన్గా నరకటాలే ఉంటుంది, హీరో లేసే నరుకుతాడు, పడుకొని నరుకుతాడు, అది ఆ రకంగా అనిపించింది. నిజంగా నాకైతే అంత మైమర్పించేలా అనిపించలేదు అన్న. సో ప్రమోద్ బాగా చేస్తారు చెప్తున్నా. సినిమాకు కూడా ప్లస్ ఏంటంటే డిఎస్పీ మీకు చాలా బాగా అనిపించింది, హీరోని కూడా చాలా బాగా చూపించారు. సో ఫైట్ సీన్ చాలా బాగా చూపించారు, కానీ సినిమా రొటీన్ కొత్తగా ఏముంది. సో అదే ఫీలింగ్ వచ్చి క్లైమాక్స్ కూడా ఏదో అనుకుంటా, కానీ క్లైమాక్స్ కూడా ఏమనిపించదు. సో నిజంగా నాకైతే విషయాల నుంచి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ నాకు నచ్చలేదు అంటూ డిసప్పాయింట్ అయినా బ్రో. విశాల్ మూవీ రత్నం అని కాకుండా ఈ రత్నం అని పెట్టుంటే బాగుండు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరుక్కోవడం, రక్తపాతం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. ఇంకా సినిమాలో ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో మీరు, ఒక హరి డైరెక్షన్ కావచ్చు, విశాల్ గారి యాక్టింగ్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఇవేమి యాక్షన్కి అయితే కొరత లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ నరుక్కోవడం ఫైట్లో ఉంటే, బట్ కథ స్క్రీన్ ప్లే అయితే మాత్రం బోర్ ఎక్కిస్తాం. నెక్స్ట్ డే సీన్ వద్ద మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేచ్చు అనమాట, అంతలా ఉంది. బట్ 1-2 సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి, కానీ పెద్దగా ఇంపాక్ట్గా అనిపించవు. బట్ ఏదైతే మదర్ సెంటిమెంట్ అంటే పక్కన చెప్తున్నారో, ఆ మదర్ సెంటిమెంట్ కూడా పెద్దగా నాకైతే ఏం కనెక్ట్ కాలేదన్న. సో ఎండాకాలం వచ్చి ఏసీ కోసం వెళ్ళాలి తప్ప సినిమా కోసం అయితే ప్రాధాన్యత ఏమీ లేదు సినిమాలో. బట్ మేము 2.5 గంటల సేపు కూర్చున్నాం అంటే దానికి కేవలం కారణం దేవిశ్రీ ప్రసాద్. చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజిక్ అయితే చూసింది దేవిశ్రీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తీసాడు, సాంగ్స్ కూడా పర్లేదు అనిపించినాయి. డోంట్ వరీ బ్రో అన్న సాంగ్ అయితే థియేటర్లో కూడా కేకలేసారు, ఎంజాయ్ చేశారు కూడా. బట్ విశాల్ గారి యాక్టింగ్ కూడా ఒక వింటేజ్ విషయాలను అయితే చూసాం, ఆ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ గారి యాక్టింగ్ చాలా డీసెంట్గా అనిపించింది. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో అది టోటలీ డిసప్పాయింటెడ్ అనమాట. ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, రైటింగ్ కావచ్చు, అండ్ స్టోరీ లైన్ కావచ్చు, అంతా రొటీన్ అనమాట. ఒక హీరోయిన్ ఒక ల్యాండ్ వచ్చి చంపాలనుకుని దాన్ని హీరో వచ్చి కాపాడతాడు. ఈ లైన్ మనకు చాలా సినిమాలో చాలా రొటీన్గా జరిగేదే. బట్ ఏదైనా స్క్రీన్ ప్లే ద్వారాగా ఆయన హరి నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఒక డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం సినిమా హరి సినిమాలు అంటే. బట్ ఈ సినిమాలో హరి తీసినట్టే లేదు, అసలు నాకు హరి డైరెక్షన్ ఇప్పటికీ నమ్మబుద్ధి అవుతలేదు. సింగం 1, 2, 3 అండ్ పూజ సినిమాలు ఎలా ఉంటాయంటే చాలా గ్రాండ్గా చాలా బాగుంటాయి. సో ఈ సినిమాని అయితే ఎక్స్పెక్ట్ చేస్తే అస్సలే నచ్చదు సినిమా. కేవలం ఒక విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తే కొద్ది గొప్ప మీకు నచ్చే అవకాశం ఉంటుందేమో, కానీ సినిమా కోసం అయితే ప్రాధాన్యత ఏమీ లేదు. ఒక బిలో యావరేజ్గా చెప్పుకోవచ్చు అన్న. ఫస్ట్ హాఫ్ అలాగే ఉంది, సెకండ్ హాఫ్ అలాగే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఫైట్లు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా సినిమా మొత్తం ఫైట్లు, నరుక్కోవడం, రత్నపాతం జరుగుతుంది అనమాట. అందుకనే దీనికి రత్నం అని కాక రత్నం అని పెట్టుంటే బాగుండు. అలాగే సముద్రగని గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే విశాల్ గారు ఆ క్యారెక్టర్ అండ్ సముద్రగని గారు వచ్చే ఒక సీన్ అయితే ఉంటుందని, అదైతే నాకు నిజంగా ఆసోమన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంతలా చెప్తున్నాను కదా, మీరు ఓవర్గా మూవీ కోసం చెప్పాలంటే బిలో యావరేజ్ తప్ప, ఏసీ కోసం సినిమాకి రావాలి తప్ప, కేవలం విశాల్ మూవీ రత్నం మూవీకి వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాను. సో ఓవరాల్గా బిలో యావరేజ్ మూవీ అన్న, అంతేనా? థ్యాంక్ యూ. రత్నం మూవీ గురించి చెప్పుకోవాలంటే, రత్నం మూవీ ఇప్పుడు నార్మల్గా రత్నం అని కాకుండా రత్నం అని పెట్టాలని చెప్పేసి అంటున్నారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్స్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవైతే బాగానే చూపించారు. అంటే లైక్ యాక్షన్ పార్ట్ ఎక్కువైపోయింది మూవీలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్. తర్వాత పాజిటివ్ గురించి చెప్పుకోవాలంటే విశాల్ గారు యాక్టింగ్, సముద్రగని గారు హీరోయిన్,
వీళ్ళు ముగ్గురు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ వచ్చేసి డైరెక్షన్ పరంగా హరి గారు ఈ మూవీ తీశారు అంటే అది అసలు అంటే ఏది పొంతన లేదనమాట. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్కి ఈ ఫిలిమ్స్కి అసలు పొంతన లేదు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు హరి గారు ఇంకా మన విశాల్ గారి కాంబినేషన్ అంటే ఆడియన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి అసలు రీచ్ అయితే అవ్వరు. అండ్ ఈసారి విశాల్ గారు చాలా యాక్టివ్గా ప్రమోషన్స్ చేశారు తెలుగులో. అండ్ దీంట్లో పొలిటికల్గా కూడా ఆయన చెప్పారనమాట, నాకు జగన్ గారి ఇష్టము ఇది అది అని. కానీ బట్ ఆ పబ్లిసిటీ కూడా వర్క్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో కూడా అనవసరమైన పొలిటికల్ టాపిక్స్ కూడా ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న కామెడీస్. ఆ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ యోగి బాబు గారు ద బెస్ట్ కమీడియన్ పెట్టుకున్నారు, బట్ ఆయన కామెడీ కొద్ది వరకు లేపింది కానీ ఆయన కూడా ఎక్కువ యూస్ చేసుకోలేకపోయారు. అండ్ డైరెక్షన్ పరంగా అయితే డైరెక్షన్ ఫాల్ట్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. బట్ హరి గారు ఈ సినిమా తీశారు, హరి గారు తీశారు అంటే ఎవరు నమ్మరు అనమాట. అంటే ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు. ద పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే విశాల్ గారు, హీరోయిన్ గారు, అండ్ సముద్రగని గారు. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ డిఎస్పి మ్యూజిక్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేశారనమాట. సో ఏదైనా మూవీ గురించి వెళ్ళాలి అంటే అది కేవలం మ్యూజిక్ కోసమే. డిఎస్పి గారు మ్యూజిక్ అందించారు కాబట్టి ఆ మ్యూజిక్ కొట్టేసింది కాబట్టి ఆ మ్యూజిక్ గురించి వెళ్ళొచ్చు. అండ్ విశాల్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ విశాల్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పొలిటికల్ చిన్న చిన్న కామెడీస్ ఉన్నాయి, అసలు వర్కౌట్ అవ్వలేదు విశాల్ గారికి అది సెట్ అవ్వని కామెడీ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. కామెడీ కానీ ఆ సెట్ అవ్వని టాపిక్, అది సెట్ అవ్వని పాలిటిక్స్ అవి. సో అది కూడా మైనసే. అండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఓన్లీ మ్యూజిక్ అండ్ విశాల్ గారు అండ్ సముద్రకని గారు అండ్ హీరోయిన్. మైనస్ వచ్చేసి డైరెక్షన్ చాలా అంత బాగా అనిపించలేదు. అండ్ ఆయన రేంజ్కి అలా తీశారు అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. మీరు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే ఆ ఎక్స్పెక్టేషన్స్కి అసలు రీచ్ అవ్వరు. చూడాలి అంటే వన్ టైం వాచబుల్ యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు.